ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్లో కాంటాక్ట్ స్పోర్ట్స్ ఎస్పెషలీ ఫుట్బాల్ కానీ రగ్బీ కానీ క్రికెట్ బాల్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ పడడం కానీ దాంట్లో కన్కషన్ గురించి టెస్ట్ చేస్తారు. ఒకసారి హెల్మెట్ మీద బాల్ పడ్డా కూడా వాడు ఫిజియో వాడు వచ్చి చూస్తాడనమాట. యాక్చువల్లీ ఫిజియో వాడు ఈ షుడ్ నాట్ సీ, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మన క్రికెట్ టీంలో ఒక ఫిజియో ఉంటాడు, వాడు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నీకు ఎలా ఉంది, నీకు చక్కెర వస్తుందా, నీకు వామిటింగ్ లాగా ఉందా, నీకు ఏమైనా గురి అంటుందా చెవి, ఇవన్నీ అడుగుతాడు. తర్వాత కొంచెం చెవిలో చూస్తాడు, ఏమైనా రక్తం వచ్చిందా ముక్కులో చూస్తాడు అని చూసి అట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. సో దాన్ని ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ చాలా కామన్ యాక్చువల్గా. ఫుట్బాల్లో కానీ ఈవెన్ రగ్బీలో కానీ కన్కషన్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్. పడుతున్నప్పుడు తల దెబ్బ తాకినప్పుడు అన్కాన్షియస్ అయిపోవడం మళ్ళీ లేవడము ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్లో ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా కన్కషన్ ఇస్ వెరీ కామన్. అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసి ఉండాలి. అది అసలు తలకు దెబ్బ తాకిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత మళ్ళీ స్పృహలోకి రాకపోతే చాలా సీరియస్గా తీసుకోవాలి. స్పృహలోకి వచ్చినాక కూడా సీరియస్గా తీసుకోవాలి, మళ్ళీ స్పృహ కోల్పోవచ్చు.